హలో మోహితక్స్ ఇందాకే బార్ 2 స్టారింగ్ రితిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అడ్వాణి ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూసిన ఇందాకే. యాక్చువల్లీ ఫెంటాస్టిక్ 4 చూస్తున్నప్పుడు మిడిల్లో ఇంటర్వెల్లో చూసిన నేను ఆ ట్రైలర్. సో ట్రైలర్ అయితే చాలా పెద్ద ట్రైలర్, అంటే చాలా పెద్ద మూవీ, బిగ్ మూవీ అని అనిపిస్తుంది. కానీ ఎందుకో ఫ్లాట్గా అనిపించింది ట్రైలర్ మొత్తం చూస్తున్నంతసేపు. ఏమైందో అర్థమైతలేదు నాకైతే. అసలు నా బుర్రనే పాడైపోయింది ఒకటేసారి. ఎన్టీఆర్ బాడీ చూపెట్టిండు, ఆ బాడీ చూస్తుంటే మొత్తం గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్స్ మొత్తం కనిపిస్తుంది దాంట్లో. ఎన్టీఆర్ బాడీ అని చెప్పి అర్థమవుతుంది, కానీ ఏదో తలకాయ తీసేసి వేరే బాడీ మీద ఎన్టీఆర్ తలకాయ పెట్టేసినట్టు అనిపించింది ఎందుకో. ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో అర్థం కాలే నాకు. ఏమో చాలా రోజులు అవుతుందేమో ఎన్టీఆర్ని చూసి, అందుకే ఆ ఫీలింగ్ వచ్చిందేమో. కానీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతే. నాకు అట్లా అనిపించింది సడన్ గా. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ అవన్నీ ఫ్లాట్గా కనిపిస్తుంది. లైక్ కొరియోగ్రఫీ క్రియేటివ్గా లేదేమో అన్నట్టు అనిపించింది. మ్యూజిక్ అయితే ఆబ్వియస్లీ అసలు మ్యూజిక్ తీసేయంటారు బాబు. అసలు నాకైతే మ్యూజిక్ ఎక్కడ కూడా కనిపించలేదు, మ్యూజిక్ ఉన్నట్టు కూడా అనిపిస్తలేదు. అసలు చాలా క్యాజువల్ మ్యూజిక్ ఉన్నట్టు అనిపించింది. ఒక వార్ మూవీలో ఉండాల్సిన మూవీ అన్నట్టు అనిపించాలి, మ్యూజిక్ అన్నట్టు అనిపించాలి నాకు. రితిక్ రోషన్ స్టార్టింగ్ సీన్స్ టేకింగ్ చాలా బాగా తీసుకున్నారు, చాలా బాగా చూపెట్టిండు ఆయనని. యాక్చువల్లీ వార్ మూవీ అంటేనే రితిక్ రోషన్ది. ఇప్పుడు ఎన్టీఆర్ జాయిన్ అయ్యిండు, కానీ ఫస్ట్ నుంచి ఇట్స్ రితిక్ రోషన్ మూవీ. సో మనకు ఆబ్వియస్లీ నాకైతే నచ్చింది. రితిక్ రోషన్ది చూసినంతసేపు చాలా బాగా అనిపించింది. చాలా బాగా తీసిండ్రు ఆయనని, చాలా బాగా చూపెట్టిండ్రు కూడా ఆయనని విజువల్గా. బట్ ఎక్కడ ప్రాబ్లం అంటే విఎఫ్ఎక్స్, సిజిఐ దగ్గరనే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అన్ని గ్రీన్ స్క్రీన్ మీద, బ్లూ స్క్రీన్ మీద ఉన్నట్టు ఈజీగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ వర్క్ అనేది కనిపిస్తుంది, స్క్రీన్స్ మీదనే చేసిండ్రు అని చెప్పి. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. ట్రైలర్లోనే ఇన్ని గానం ఉన్నాయంటే మూవీలో ఇంకెన్ని ఉంటాయో. నాకు ఇన్ని గానం యాక్షన్ సీక్వెన్సెస్ వద్దు, స్టోరీ ముద్దు అంతే. స్టోరీ ఫస్ట్, నాకు స్టోరీ కావాలి. స్టోరీ ఏంది? రితిక్ రోషన్ ఇండియా అనే అంటాడు, ఇటు ఎన్టీఆర్ కూడా ఇండియా అనే అంటది, ఎన్టీఆర్ కూడా ఇండియా అనే అంటాడు. బట్ ద థింగ్ ఈజ్, ఇద్దరి మధ్యలో ద ప్లాట్ లైన్, స్టోరీ ప్లాట్ లైన్ అనేది చాలా బాగుండాలి. అయితేనే ఇది నెగ్గుతుంది. ఎందుకంటే దీనికి పోటాపోటీగా క్లాష్కి రజనీకాంత్ గారి కూలీ మూవీ కూడా వస్తుంది లోకేష్ కనకరాజు ముందే. సో దాన్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఇంకా మంచిగా తీస్తే అది చాలు. యాక్చువల్లీ మొత్తం అంతా అయిపోయింది, ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో ఎట్లున్నా సరే చూడాల్సిందే, మనకైతే తప్పదు. అండ్ కియారా అడ్వాణి కూడా ఒక సోల్జరే అనుకుంటా. షీఈ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అనుకుంటా. నాకు తెలిసి, నాకు అనిపిస్తుంది ఫస్ట్ మన రితిక్ రోషన్, కియారా అడ్వాణి ఫస్ట్ ఇద్దరిది గొడవ అయిపోతుంది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్ మీదకి పోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రితిక్ రోషన్ ఈజ్ ఎ రోగ్ సోల్జర్. అంటే అన్నిటిని పట్టించుకోకుండా ఒక డార్క్ సైడ్కి వెళ్ళిపోయి, ఇంకా నేను ఎవరిని పట్టించుకోవద్దు, నా పని నాకుంది, ఎవరిని చంపాలో వాళ్ళని చంపాలా అన్నట్టు ఉన్నాడు. ఎన్టీఆర్ చాలా ఎమోషనల్గా, ఆయన ఏడ్చే సీన్స్ కూడా ఉన్నాయి. అది చూస్తుంటే అర్థమవుతుంది చాలా ఎమోషనల్గా ఉన్నాడు అని చెప్పి. లైక్ పఠాన్లో ఉంటుంది చూడు, పఠాన్ మూవీ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం ఆ టైప్ ఆఫ్ ఫీల్ వచ్చింది. ఎన్టీఆర్ని చూస్తున్నంతసేపు మాత్రం చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపిస్తుంది. లైక్ హిందీ మూవీ సైడ్ పోయి కొత్తగా అనిపిస్తున్నాడు చూస్తుంటే. అట్లా మన తెలుగు హీరో లాగా అనిపిస్తలేడు ఇట్లా చూస్తుంటే. అదొకటి నచ్చింది. కియారా అడ్వాణిది ఇంకా చాలా ఎక్కువ షార్ట్స్ పెట్టేది ఉండే సోల్జర్గా, బట్ చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి, జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్ క్లిప్స్ ఉంది అంతే. అండ్ ఆ సేమ్ టీజర్లో ఉన్న బిక్ని షార్టే ఉంది. నాకు పెద్దగా నచ్చలేదు టీజర్. ట్రైలర్ ఈజ్ జస్ట్ ఓకే, ఎందుకంటే చాలా లార్జర్ దెన్ లైఫ్ మూవీ లాగా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్లాట్గా కనిపిస్తుంది. సేమ్ యాక్షన్ కొరియోగ్రఫీ, నో క్రియేటివిటీ, అండ్ సేమ్ గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్స్ అట్లా అనిపించింది. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా బాగున్నాడు, చాలా బాగా చూపెట్టిండ్రు. రితిక్ రోషన్కి పోటీగా చాలా బాగా సెట్ చేసిండ్రు. హైట్ డిఫరెన్స్ అది వేరే అనుకోండి, అయినా సరే చాలా బాగా డిజైన్ చేసి చాలా బాగా చూపెట్టిండు. అది మాత్రం నచ్చింది. హోపింగ్ ఫర్ ది బెస్ట్ ఫర్ ద మూవీ టీమ్. వార్ 2 బాగుంటే చాలు అంతే, ఇంక అంతమించి ఏమొద్దు. కూలీ ట్రైలర్ ఎప్పుడు వస్తా అది చూద్దాము, అది వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, డిస్కషన్స్ అప్పుడు పెట్టుకుందాము. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ వార్ 2. So signing off, Movie Thug. Like, share, subscribe and comment. So Jai Hind.